రాష్ట్రంలోని ఆలయాల్లో బంగారం లెక్కలు తేల్చింది దేవాదాయ శాఖ. ఇందులో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు వేములవాడ రాజన్న. తర్వాతి స్థానాల్లో భద్రాచలం, యాదగిరిగుట్ట ఆలయాలున్నాయి. అన్ని ఆలయాల్లో 1048 కిలోల బంగారం ఉందని చెప్పారు అధికారులు. ఇక 38,783 కిలోల సిల్వర్ ఉన్నట్టు తేల్చింది దేవాదాయ శాఖ. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లోని బంగారం లెక్క తేలింది. అన్ని గుళ్లలో కంటే వేములవాడ రాజన్న ఆలయానికి ఎక్కువ గోల్డ్ సమకూరింది. 97 కిలోల బంగారంతో రాజన్న ఆలయం టాప్ లో ఉండగా తరువాతి స్థానాల్లో 67 కిలోలతో భద్రాచలం, 61 కిలోలతో యాదగిరిగుట్ట ఆలయాలు ఉన్నాయి. రాష్ట్రంలోని అన్ని ఆలయాల దగ్గర మొత్తంగా 1048 కేజీల బంగారం ఉన్నట్టు ఎండోమెంట్ అధికారులు లెక్క తేల్చారు. భక్తులు కానుకల రూపంలో సమర్పించే బంగారాన్ని మాత్రమే ప్రభుత్వ అనుమతితో కరిగించే అవకాశం ఉంది. అది కూడా ఆలయాల అవసరాల మేరకు త్రిసభ్య కమిటీ ఆమోదం ఉంటేనే కరిగించాలనే రూల్ ఉంది. స్వామి అమ్మవార్లకు సంబంధించిన నగలు, హారాలు, కిరీటాలు, చారిత్రాత్మక సంపద ఇలాంటి వాటిని ముట్టుకోవద్దు. ఇప్పటి వరకు యాదగిరిగుట్ట ఆలయ స్వర్ణగోపురానికి, మహంకాళి టెంపుల్లో బంగారు బోరానికి సంబంధించి కానుకల రూపంలో వచ్చిన బంగారాన్ని మాత్రమే కరిగించేందుకు త్రిసభ్య కమిటీ ఆమోదం తెలిపింది. మిగిలిన ఏ ఆలయానికి బంగారం కరిగించేందుకు అనుమతి ఇవ్వలేదని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని ఉమ్మడి 10 జిల్లాల్లో 704 ఆలయాలు ఉండగా ఆదాయం ఆధారంగా ఆలయాలను రీజనల్ జాయింట్ కమిషనర్, జిల్లా కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్లకు బాధ్యతలు అప్పగించింది. ఆర్జేసీలు ఉన్న ఆలయాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం, భద్రాద్రి జిల్లాలోని భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయం, యాదాద్రి జిల్లాలో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి. డీసీ కేడరులో బాసర సరస్వతి ఆలయం, కొండగట్టు ఆంజనేయ స్వామి, కొమరవెల్లి మల్లికార్జున స్వామి, సికింద్రాబాద్లోని గణేష్ టెంపుల్స్ ఉండగా ఏసీ కేడర్లో 13 ఆలయాలు ఉన్నాయి. మిగిలిన టెంపుల్స్ 6 A, B, C, D కేటగిరీ పరిధిలో ఉంటాయి. వీటన్నిటికంటే వేములవాడ రాజన్నకు ఎక్కువ బంగారం సమకూరినట్టు అధికారులు వెల్లడించారు. 2023 మార్చి ఆర్థిక సంవత్సరంలో దేవాదాయ శాఖకు అందిన సమాచారం మేరకు రాజన్న ఆలయం వద్ద 97 కిలోల బంగారం, భద్రాచలం ఆలయంలో 67 కిలోలు, యాదగిరిగుట్ట ఆలయంలో 61 కిలోలు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఆర్జేసీ కేడర్లోని 3 ఆలయాల్లో 226 కిలోల గోల్డ్, డీసీ కేడర్లో ఉన్న 4 ఆలయాల్లో 53 కిలోలు, ఏసీ కేడర్లోని 13 ఆలయాల్లో 91 కిలోలు, 6 A, B, C, D కేటగిరీ పరిధిలో 453 కిలోల బంగారం ఉంది. రాజన్న ఆలయం దగ్గర 4,930 కిలోల వెండి, యాదగిరిగుట్ట ఆలయం దగ్గర 2,312 కిలోల సిల్వర్, భద్రాచలం ఆలయంలో 980 కిలోల వెండి నిల్వలు ఉన్నాయి. ఆర్జేసీ కేడర్లోని 3 ఆలయాల దగ్గర మొత్తం 8,224 కిలోల వెండి, డీసీ కేడర్లో ఉన్న 4 ఆలయాల్లో 3,331 కిలోలు, ఏసీ కేడర్లో ఉన్న 13 ఆలయాల్లో 4,415 కిలోల సిల్వర్, 6 ABCD కేటగిరీ పరిధిలో 22,811 కిలోల వెండి ఉంది. రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో కలిపి మొత్తంగా 38,783 కిలోల వెండి ఉన్నట్టు దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు. ఆలయాల అవసరం మేరకే బంగారం కరిగించే ఛాన్స్ ఉంది. ఏ ఆలయానికి సంబంధించిన బంగారం ఆ ఆలయం పరిధిలో ఉంటుందని అధికారులు తెలిపారు. ఆలయాలకు సంబంధించిన గోల్డ్, వెండిని SBIలో భద్రపరుస్తారన్నారు. ఆ గోల్డ్ కరిగించాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ఆలయం అవసరాలకు గోల్డ్ కరిగిస్తామని త్రిసభ్య కమిటీకి ప్రతిపాదనలు పంపించాలి. ఆ కమిటీ అనుమతిస్తేనే కరిగించాల్సి ఉంటుంది. ఇందులో భక్తులు సమర్పించే కానుకలను మాత్రమే కరిగిస్తారు. బంగారు ఆభరణాలు, కిరీటాలు, చారిత్రాత్మక ప్రాశస్త్యం ఉన్న వాటి జోలికి వెళ్లరు. ఇప్పటి వరకు ఏ ఆలయానికి సంబంధించిన గోల్డ్ ఆభరణాలు కరిగించలేదు. ఇటీవల యాదగిరిగుట్ట ఆలయ విమాన గోపురం తాపడం పనుల కోసం భక్తులు సమర్పించిన 61 కిలోల బంగారాన్ని కరిగిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. బంగారు బోనం కోసం మహంకాళి టెంపుల్ ఆలయం దగ్గరున్న బంగారాన్ని ప్రభుత్వ అనుమతితో కరిగించారు. వేములవాడ ఆలయానికి సంబంధించిన గోల్డ్ కరిగించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా ఇంకా అనుమతి రాలేదని తెలుస్తుంది. ఏడుపాయల్లో ఉన్న దుర్గాదేవి అమ్మవారి ఆలయ బంగారాన్ని గతంలో ఆలయ ఈవో కరిగించడంతో వివాదం తలెత్తింది. దీంతో ఆలయానికి భక్తులు సమర్పించిన బంగారు కానుకలను కరిగించేందుకు త్రిసభ్య కమిటీ వేసి వారి పర్యవేక్షణలో కరిగించేలా పకడ్బందీగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆలయాల అభివృద్ధి సమయంలో దేవతామూర్తులకు ఆభరణాలు చేయించాలనుకున్నప్పుడు కమిటీ అనుమతితో మాత్రమే నిర్ణయం తీసుకుంటున్నారు.